సోను ఒక 7 ఏళ్ల వయసు ఉన్న ఒక చిన్న పిల్లవాడు. ఒకరోజు సోను తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వాళ్ళ ఇంటి దగ్గర్లో ఉన్న పూల తోటకు వెళ్ళాడు. అచట సోను ఒక పెన్సిల్ మెరుస్తూ నేల మీద పడి ఉండడం గమనించి దానిని చేతిలోకి తీసుకున్నాడు. మరుసటి రోజు సోను డ్రాయింగ్ టీచర్ ఇచ్చిన హోంవర్క్ గుర్తుకొచ్చి తన డ్రాయింగ్ బుక్లో తనకు దొరికిన పెన్సిల్తో హోంవర్క్ చేయడం మొదలుపెట్టాడు. పిజ్జా బొమ్మ వేశాడు. తను బొమ్మ వేయగానే ఉరుములాంటి మెరుపులతో ప్రకాశిస్తూ పిజ్జా తన యొక్క డ్రాయింగ్ పుస్తకం మీద ప్రత్యక్షమయ్యింది. అది గమనించిన సోను ఆశ్చర్యపోయాడు. ఒక్క నిమిషం పాటు తనకు ఏమీ అర్థం కాలేదు. మళ్ళీ డ్రాయింగ్ బుక్ తీసి ఒక బొమ్మ వేయసాగాడు. తను వేసిన రోజా పువ్వు తన ముందుకు వచ్చి ప్రత్యక్షం అయ్యింది. తనకు మ్యాజిక్ పెన్సిల్ దొరికింది అని భావించి సంతోషపడ్డాడు. తనకు దొరికిన మ్యాజిక్ పెన్సిల్తో స్నేహితుల అవసరాలు తీర్చసాగాడు. ఆకలితో అలమటిస్తున్న బిచ్చగాడికి ఆకలి తీర్చడానికై చాక్లెట్ బొమ్మ వేశాడు. ఏడుస్తున్న పసిపాప ముఖం మీద చిరునవ్వు తెప్పించడానికై బెలూన్స్ వేశాడు. స్నేహితురాలు పుట్టినరోజు కానుకగా తనకు ఒక ఇంటి బొమ్మను ఇచ్చాడు. మెల్లగా తనకి దొరికిన మ్యాజిక్ పెన్సిల్ గురించి తన స్నేహితుడు మోనుకు తెలియచేశాడు. తరువాత మోను మిగతా స్నేహితులందరికీ చెప్పి సోను దగ్గరకు తీసుకువచ్చాడు. అప్పుడు సోను వాళ్ళ స్నేహితులతో మీ అందరికీ ఐస్ క్రీమ్ ఇష్టమేనా అని అడిగాడు. స్నేహితులందరూ ఇష్టమే అని చెప్పారు. అప్పుడు సోను తన దగ్గర ఉన్న మ్యాజిక్ పెన్సిల్ తీసుకుని తన యొక్క డ్రాయింగ్ బుక్లో ఐస్ క్రీంలు వేయసాగాడు. వాళ్ళ ఎదుట ఐస్ క్రీంలు ప్రత్యక్షం అవ్వగా సోను యొక్క స్నేహితులు ఆశ్చర్యజనకంగా చూశారు.